ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి నా లవడ్ ఏదో ఒక రోజు గువ్వ పగలు తెంగుతారులే. మీ జీబల్బు చూడాలి, ఒకసారి చూపించరా? పెద్ద ప్లానింగే అన్నది, పెద్ద ప్లానింగే. తప్పులేదులే మొగ్గ గుడిసిపోవడానికి. ఈ చుక్క పెట్టిన క్యాప్షన్ చూడండి మా, నీ మాట అయి ఉంటుందిలే. నీ మాట ఎందుకు వినాలరా? వినకు, ఫుల్గా తాగి మింగించుకో. లేడీ ఆర్జీవి అంట, మీలాండలు ఉండబట్టే అది అలా షో దెంగుతుంది. మీ కరువు కుత్తం తెంగ. చిల్లరకి బాగా అలవాటు పడింది లపాకి. చాపరీ గర్ల్. ఇప్పుడు చూసాను రా కరెక్ట్ కామెంట్. అయితే ఒక పని చేయి, ఇండియా వచ్చేసి నైట్ టైం రోడ్ సైడ్లో లైట్స్ బిజినెస్ స్టార్ట్ చేయి. ఫుల్ మనీ మైండెడ్ మామ నువ్వు. దానికి ఇవిడిచ్చిన రిప్లై, పైసలు లేకపోతే ఏం తిని బతుకుతావు, అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలంట. అసలు పైసలు ఉండవు నేను ఎందుకు చేసుకుంటాడు. అయితే మింగై. అరే ఓపెన్ చేయి. అయితే నువ్వు దెంగే. నేనెవరో తెలుసా? నీ మేనత్తే. అది వెనక సైడ్ ఎవరు ఏదో గృహ ప్రవేశానికి కావచ్చినట్టు వచ్చిండు. ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్య. సర్కార్ ఏంటి షెడ్ మీద తిరుగుతున్నాడు. సర్కార్ పొట్టేంత అంతుంది. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? పట్నం వచ్చిన 10 వ్రతలు. నాకు కనిపిస్తే కారుతో గుద్దు తెంగుతాం మీ అందరినీ. నా లౌడాల ఇన్స్టాగ్రామ్. ఒక దున్నపోతూ 4 దూడపిల్లలు. దినం భోజనానికి రెడీ అయినట్టున్నారు అందరూ. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇగో పల్లవి ప్రశాంత్ చూడండి ఎట్లా తింటుండో. ఓ పల్లవి ప్రశాంత్ అన్నా, అన్నా పల్లవి ప్రశాంత్ కాదా అన్న నువ్వు? పల్లవి ప్రశాంత్ మొగుడు వాడు. అవునా? వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారా? వాడో వేదాంతి, ఈడో సిద్ధాంతి. రాళ్లతో కొడతారని మారువేషంలో తిరుగుతున్నాడు. అన్న కొంచెం జాగ్రత్త, వాడనుకొని నిన్ను కొడతారేమో. కొట్టకపోతే ముద్దెట్టుకుంటారేంట్రా? రైతు బిడ్డ అని పెట్టండి అందరికి పెద్ద. వద్దులే మొత్తానికి లారీ లాపేదాన్ని లారీలు ఎక్కించారు కదరా. అలాగే లారీలోనే 4 షోలు వేసుకోండి. పెద్ద మాట అన్నాడు సరాడు. అలా అనేలా చేసుకుంది ఈవిడే కదా. ఒకప్పుడు ఈమె టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా అని చెప్పింది. ఫేమస్ అయిపోయిన తర్వాత అది కాస్త మానేసి ఇలా అడ్డమైన వీడియోలన్నీ చేసింది, అడ్డమైన ప్రమోషన్లు చేసింది. ఒకప్పుడు ఈమె టీచింగ్ చేసిన పిల్లలు ఈమె వీడియోలు చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు? మా మేడమే జాబ్ మానేసి ఇలాంటి వీడియోలు చేసుకుంటుంది, మాకు చదువు ఉంటే ఎంత పోతే ఎంత, మేము కూడా రీల్స్ చేసేసుకొని ఫేమస్ అయిపోయి ఇలా చేస్తాం అని చెప్పేసి అని బజార్కి వస్తారు. నువ్వు టీచింగ్ చేసిన పిల్లలకి ఇదేనా నువ్వు నేర్పించేది? ఇలానైనా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసేది? అక్కడ అసలు జనాలే లేరు కదన్నా, అవసరం మనకి బాడీ గార్డ్స్? ఓహో, జనాలు వచ్చి కొడతారేమో అని ముందు జాగ్రత్తతో పెట్టుకున్నావా? చార్మినార్ పక్కన అత్తరి సీసాలు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. థూ, నీ బతుకులనా కొత్త బిచ్చగాడు. షాప్ ఓపెన్ అయ్యి ట్రాన్స్జెండర్లు దొరకలేదేమో, వీడిని పిలిచారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నేను అక్కడ ఉంటే కోడిగుడ్లు టమాటా బురద వాడి ముఖం మీద చల్లి సంతోషించేవాడిని. బురద దేనికి బ్రో, ఆడెలాగో మట్టి తింటాడు. చారాణ కోడికి బారాణ మసాలా. ఒక మనిషికి గలీజ్ కామెంట్లు పెడుతున్నామని ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఫ్రెండ్స్. ఒక మనిషికి గలీజ్ కామెంట్లు పెడుతున్నామని. ఓపెన్ చేయి. అయితే నువ్వు దెంగే. ఇదేంట్రా ఇంకా అర్థం కాలేదండి? ప్రజల వద్దకు పాలన. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నాకిందుకో డౌట్ గా ఉంది, కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. అక్క కొంచెం స్లోగా పాడు, రేలింగ్ మామతో మింగించుకో అన్న. శుక్రవారం అని పూజ చేసుకున్నా ఫలితం లేదు. పూజలో ఏమైనా లోపాలుంటే క్షమించు తల్లి, అంతేగాని వీడియోస్ చూపించి నన్ను బాధ పెట్టకమ్మా. సినిమాలో మహేష్ బాబు దైన పూలకుండి నెత్తి మీద దెంగడరా, దరిద్రం వదిలిపోద్ది. సాయి పల్లవి కాపీడ్ మై డాన్స్ తండేల్ మూవీ అంట. ఫోన్లేరా బాబు, బషీర్ మాస్టర్ గానికంటే బాగానే చేస్తున్నావు.
ఇదేం కోరికే కురదానా కొంపే మునిగిపోదా. నువ్వు రీల్ చేస్తున్నావా లేకపోతే మమ్మల్ని రెచ్చగొడుతున్నావా? రీల్స్ చేస్తూ మిమ్మల్ని రెచ్చగొడుతుంది. ఏంటో ఈ మధ్య అమ్మాయిలా ఉండడం లేదు. కరెక్టే, ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు ఫేమ్ కోసం లపాకిలా తయారవుతున్నారు. మేడం మీరు సినిమాలో ట్రై చేయండి, మంచి ఆఫర్స్ వస్తాయి. ఏ సినిమాలో రా? లేవలేని మొగుడు లేచిపోయిన పెళ్ళాం. దీని అర్థం ఏంటంటే క్రోమ్కి వెళ్ళి బాధ తప్పిందిరా బాబు అని. అంటే ఈ వీడియో ఇంతే మావా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటామా బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.